నాకొక డౌట్ అన్న. వైశ్యుల కోసం ఆల్రెడీ చాలామంది అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు అవును. ఉన్నారు. మనకు తెలుసు ఉన్నారు. ఉన్నారు గదా! మీరెందుకు ఇవ్వాలనుకున్నారు సడెన్‌గా? ఇప్పుడు ఛానెల్స్ మస్తున్నాయి. టీవీ అవును. ఛానెల్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఆ! మీ దగ్గరనే నేనెందుకు ఇంటర్వ్యూ ఇయ్యాలి? రైట్. ఇక దీనికి మా దగ్గర ఆన్సర్ లేదు. టీ తీసుకోండన్న. థాంక్ యూ. అయితే మీరు కొట్టిన దెబ్బకి టీ తాగాలనిపించింది. నేనొక వేరే ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేశా. సో, బిఎస్ స్పెషల్ బిఎస్ఏ. హ్మ్. ఎన్ని ఛానెల్స్ ఉన్నా ఏదున్నా గూడా బిఎస్ స్పెషల్ బిఎస్ఏ. బట్ మేము అట్లా అంటే మా స్పెషాలిటీ ఇంకో ఏందంటే అన్న, ఇందాక చెప్పాను గదా! ఎవరైతే ఆణిముత్యాలు ఉన్నారో వాళ్ళని వెలికి తీయాలి. అట్లే ఇప్పుడు కొత్త కొత్త స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి గూడా అవును. అవార్డ్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించాలి. మా నెట్వర్కింగ్ ద్వారా మాకున్న నెట్వర్క్ తోటి, మాకున్న బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ పరిచయాలతోటి వాళ్ళకి ఏ అవసరాలున్నాయి, ఇవాళ అవార్డ్ ఇచ్చేసాం తీసుకోండి మీరెళ్ళిపోండి అని గాదు. అవును. లైఫ్ లాంగ్ వాళ్ళతో టచ్‌లో ఉంటాం. వాళ్ళకి ఏ అవసరాలున్నా గూడా మేము తీరుస్తాం. వాళ్ళతోటి ఏదన్నా అవసరమైతే హెల్ప్ తీసుకుంటాము. వాళ్ళకేదన్నా కావాలని హెల్ప్ చేస్తాము. వాళ్ళకి ఇప్పుడు ఎట్లయితే అవార్డొచ్చిందో అట్లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఓహ్! సంకల్పంతోటున్నాము. సూపర్. సపోజ్ మీకొక అవార్డొచ్చింది. అవును. మీలాంటి వాళ్ళు ఒక 10 మందిని మీరు తయారు జేయాలి అని తయారు జెప్పేసి చేయాలి. చెప్తాం. ఓకే. మెంటార్‌షిప్ జేయాలయితే. యెస్. వెరీ సో, గుడ్. ఆ! అట్లా మన ఏదో అవార్డ్ ఇచ్చాము, ఎళ్ళిపోండి ఇంకా అయిపోయింది. ఇంకా రామ్ రామ్ బాయ్ బాయ్ గాదు. అవును. వాళ్ళతోటి ఫాలో అప్‌లో ఉంటాం. వాళ్ళతోటి కంటిన్యూ టచ్‌లో ఉంటాం. యెస్. వాళ్ళు ఇంకో 10 మందికి అవార్డు తీసుకునే స్థాయికి తీసుకురావాలని మా కోరిక. అండ్ అట్లా మేము వాళ్ళని థాంక్ రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు చేస్తారు. ప్రతి ఒక్కరు గూడా వాళ్ళకు హ్యాపీయే గదా!